ఎవ్రీవన్, నేను వర్షిని. ఈరోజు మేము బీహెచ్ఎల్ సరౌండింగ్స్లో ఒక ఫేమస్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ టెంపుల్ అనేది బీహెచ్ఎల్ నుంచి 16 కిలోమీటర్స్లో ముంబై హైవే మీద ఉంది. ఈ టెంపుల్ పేరు గణేష్ గడ్డ వినాయకుడి టెంపుల్. ఈ గుడి ఎందుకని ఫేమస్ అంటే, మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఒక 11 వీక్స్లో తీరుతుంది. ఇది ఎలా చేయాలంటే, మనం ఫస్ట్ వీక్ వెళ్ళి ఒక కోరిక కోరుకున్న తర్వాత 11 రౌండ్స్ తిరిగి ముడుపు కట్టాలి. అలా మిగతా 9 వీక్స్ మనం మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి 11 రౌండ్స్ తిరగాలి. తర్వాత లాస్ట్ వీక్ ఏంటంటే, మనం ఇదే టెంపుల్కి వచ్చి ఒక 108 రౌండ్స్ తిరగాలి. అప్పుడు లోపే మన కోరిక తీరుతుంది. ఇది మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చాలాసార్లు జరిగింది. సో లెట్స్ గో. సో ఇక్కడ మనం గుడి ఎంట్రన్స్కి వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట, ఫ్రంట్ సైడ్. ఇక్కడ ఈ గుడి ఆర్చ్కి లెఫ్ట్ సైడ్లో కొన్ని షాప్స్ ఉంటాయి. ముడుపు దొరుకుతాయి అక్కడ, కోకోనట్స్, పూజకు సంబంధించినవన్నీ అక్కడ షాప్స్లో దొరుకుతాయి. సో మనం ఇప్పుడు లోపలికి వచ్చేసాం. యాజ్ యూ కెన్ సీ, చాలా మంది వచ్చారు. ఇక్కడలో ఇంతమందిలో కొంతమంది 11 రౌండ్స్ తిరగడానికి, లైక్ ఇప్పుడే ఫస్ట్ వీక్ వచ్చిన వాళ్ళు, ఇంకా 108 రౌండ్స్ తిరగడానికి కూడా కొంతమంది ఉన్నారు, లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళు. వీళ్ళు లైక్ ఎన్ని రౌండ్స్ తిరుగుతున్నారో వాళ్ళకి మైండ్లో గుర్తుంచుకోవడానికి మనకి ఇక్కడ రైట్ సైడ్లో పెన్స్ ఇంకా కార్డ్స్ ప్రొవైడ్ చేసి ఉంటాయి అవైలబుల్గా. మనం ఏంటంటే ఒక పెన్ ఇంకా ఒక కార్డ్ తీసుకొని అక్కడ 1 నుంచి 108 దాకా నెంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క రౌండ్ అయ్యాక మనం ఆ పెన్తో టిక్ చేసుకోవచ్చు. సో అలా చేస్తే ఈజీగా ఉంటుందని చెప్పేసి పక్కన కార్డ్స్ ఇంకా పెన్స్ పెట్టారు మన కోసం. సో తిరిగినప్పుడు మనకి తెలుస్తుంది కదా, ఓకే ఇన్ని రౌండ్స్ తిరిగాను, ఇంకా ఇన్ని తిరగాలి. అలా ఈవెన్ 11 రౌండ్స్ తిరిగి వచ్చిన వాళ్ళకి 108 రౌండ్స్ తిరగడానికి కూడా చాలా బాగా పనికొస్తాయి కార్డ్స్. సో ఇక్కడ కార్డ్స్ అయిపోయిన లైక్ అంతా వాడేసిన వాళ్ళు అక్కడ వేస్తారు. మనం ఇప్పుడు దర్శనం క్యూలో వెళ్దాం. సో ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. దర్శనం అయిపోయింది. ఈ వినాయకుడు ఏంటంటే సింధూరంలో ఉండి చేతిలో శివలింగంతో, నుదుటి మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయుధంతో, ఇంకా వీపు మీద శ్రీచక్రంతో ఉండే వినాయకుడు. సో చెప్పేవాళ్ళు అనమాట, సింధూరంలో ఉన్న వినాయకుడికి పూజ చేసి కోరిక కోరుకుంటే మనకి నెరవేరుతుందని చెప్పేవాళ్ళు. సో మనం ఇప్పుడు వెళ్దాం. ఇది ఒక సైడ్ నుంచి గుడి వ్యూ అన్నమాట. చాలామంది ఇంకా తిరుగుతూ ఉన్నారు. సో ఇది ముడుపులు కట్టే ప్లేస్. చెట్టు చుట్టూ లైక్ ఒక ఐరన్ రాడ్స్తో ఇలా ఉంటుంది. మనం అక్కడ దాని మీద ముడుపు కట్టాలి. నేను ముందు చెప్పినట్టు ఆర్చ్ పక్కన షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి ముడుపులు. దీని చుట్టూ కూడా ముడుపు కట్టి 11 టైమ్స్ తిరిగి కోరిక కోరుకుంటే తీరుతుంది. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఎవరు పూజ చేస్తున్నారు. సో మనం చూద్దాం. ఇక్కడ పూజ చేస్తున్నారు. సో ఇవన్నీ వీళ్ళకి దొరికింది అక్కడ ఆర్చ్ పక్కన షాప్లో. సో ఇది అన్నమాట. ప్రజెంట్ అయితే పూజ చేస్తున్నారు, అభిషేకం చేస్తున్నారనమాట మిల్క్తో. చూస్తుంటే ఇంకా కొంతమంది దీని చుట్టూ కూడా 11 టైమ్స్ తిరుగుతున్నారు. సో నెక్స్ట్ అనేది ఇది శివాలయం. ఈ శివాలయం అనేది వినాయకుడి దానికి బ్యాక్ సైడే ఉందన్నమాట. ఇక్కడ చూస్తుంటే ఈ వినాయకుడి దానికి ప్రతి డైరెక్షన్లో ఏదో ఒకటి ఉంటుంది గుడిలాగా. శివాలయం కానీ, పార్వతీదేవిది, హనుమంతుడిది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది కూడా అలా చిన్న చిన్నగా ఉంటాయి. ఇది అన్నదానం క్యూ. చాలామంది ఇక్కడ ఉన్నారు. ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది అన్నమాట. మనం కూడా లైక్ స్పాన్సర్ చేయవచ్చు. 500 కానీ 1000 కానీ ఇవ్వచ్చు అన్నదానం కోసం. అండ్ ఇక్కడ మనం కూడా వద్దాం క్యూలో. సో మీరు అక్కడ చూస్తుంటే అన్నదానం పెడుతున్నారు అందరికీ. ఇక్కడ సైడ్ ఏంటంటే షెడ్ ఉంది కదా, అక్కడ కుకింగ్ చేస్తారు, అన్నదానం కుకింగ్. చాలామంది వచ్చారు ఈరోజు. ట్యూస్డేలో చాలా ఫేమస్ ఈ గుడి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.